అందరికీ నమస్కారం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా మనం కొన్ని వీడియోలను చేస్తూ ఉన్నాం. ఈ విషయం మనందరికీ ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాగా తెలుసు. ఈరోజు మనం గ్రామ వార్డు సచివాలయాలకు ఏవైతే కంప్యూటర్స్ ఇవ్వబడినాయో, ప్రభుత్వం వారు ఏవైతే కంప్యూటర్స్‌ని సరఫరా చేసి ఉన్నారో, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా ఉపయోగించాలి అనే దాని కోసం అధికారికంగా ఇవ్వబడినటువంటి సూచనలను మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం నిర్వహించబడినటువంటి శిక్షణా కార్యక్రమాలన్నింటిలో మన ఉన్నతాధికారులు అంటే గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, మన గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గారు శ్రీ నవీన్ కుమార్ ఐఏఎస్ గారు, మరియు మన శాఖకు సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులు, మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు, ఇలాంటి ఉన్నతాధికారులు అందరూ కూడా మనకు ఒకటే విషయం తెలియజేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారు. వీరి యొక్క ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి, అంటే దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి ముఖ్యంగా 3 అంశాలు పరిశీలనలోకి తీసుకోబడుతున్నాయి. ఒకటి ప్రవర్తన, 2 పనితీరు, మూడవది ప్రగతి. ప్రవర్తన, పనితీరు మరియు ప్రగతి. ప్రవర్తన అంటే మన సచివాలయాలకు వివిధ సేవల కోసం మిమ్మల్ని ఎవరైతే గ్రామ ప్రజలు సంప్రదిస్తూ ఉన్నారో వారితో ఉద్యోగులు నడుచుకుంటున్నటువంటి నడవడిక, వారితో ప్రవర్తిస్తున్న తీరు, ఉద్యోగ యొక్క బాడీ లాంగ్వేజ్ లేదా పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, ఈ విషయాలు. మరియు పనితీరు, వీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, వీరి నడవడిక ఏ విధంగా ఉంది, వీరికి ఇవ్వబడినటువంటి హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ ఇతర వస్తువులను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది కానివ్వండి. తర్వాత ప్రగతి, వీరు సర్వీసెస్ ఎలా చేస్తున్నారు, ఎన్ని రకాలైన సర్వీసులు చేస్తున్నారు, అవి ఎన్ని చేస్తున్నారు, లేదా పర్ మంత్ ఎన్ని, సచివాలయాలలో సేవలు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని చేశారు, డెలివరీ ఆఫ్ సర్వీస్ ఏ విధంగా ఉంది, ఇదంతా కూడా ప్రగతి. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ బేరీజ్ చేసుకుంటూ ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ముందుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయటం జరుగుతుందని తెలియజేస్తుంది. ఇందులో భాగంగా పనితీరు అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి వీరికి ఇవ్వబడినటువంటి కంప్యూటర్స్, హార్డ్వేరు, వీరికి ఇవ్వబడినటువంటి ఆఫీస్ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ కంప్యూటర్స్ను ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉన్నట్లయితే, ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ను మీరు అందరూ కూడా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా ఎన్విరాన్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్, మనం పనిచేస్తున్నటువంటి ప్రదేశం యొక్క వాతావరణం ఏ విధంగా ఉండాలో చూద్దాం. మొదటిగా మేక్ షూర్ ద వర్క్ ప్లేస్ షుడ్ బి క్లీన్ అండ్ డ్రై. మనకి ఇవ్వబడినటువంటి ట్రైనింగ్ సెషన్స్లో, అంటే ఈ శిక్షణ తరగతులన్నింటిలో ఉన్నతాధికారులు తెలియజేసినటువంటి ఒక ముఖ్యమైన విషయం, ఓన్ ద ఆఫీస్ లేదా ఓన్ ఆఫీస్ ఆఫ్ యువర్ ఓన్. మీరు పనిచేస్తున్న ఆఫీస్ని మీ సొంతదిగా మీరు భావించండి. మీ యొక్క సొంత వస్తువును లేదా అత్యంత ప్రియంగా చూసుకుంటుంటారు, చాలా ఇష్టంగా మీకు ఇష్టమైన వస్తువులను మీరు ఎంత బాగా చూసుకుంటారో అదేవిధంగా మీ ఆఫీస్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీస్ యొక్క వాతావరణం చాలా క్లీన్గా, పరిశుభ్రంగాను, నీట్గాను ఉండే విధంగా చూసుకోవాలి. అంటే చెత్త పేపర్లు ఇలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పడేయటం, లేదా ఉండాల్సిన వస్తువులు ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా చిందరవందరగా వేసేయటం, సిస్టమ్స్, కంప్యూటర్స్ ఇవన్నీ దుమ్ము ధూళితో నిండి ఉండటం, ఇలా లేకుండా వాటిని కొంచెం పరిశుభ్రం చేయించుకుంటూ కొంచెం శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. 2, అంటే మనం పనిచేస్తున్నటువంటి వాతావరణంలోకి ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు చాలా బాగుంది,
నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అని వారందరికీ అనిపించాలి. తర్వాత అవాయిడ్ ఆల్ ద లూజ్ కనెక్షన్స్ ఇన్ బిట్వీన్ సిస్టమ్ కేబుల్స్. ఈ కంప్యూటర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మధ్య ఉండేటువంటి కనెక్షన్ లూజ్గా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. లూజ్ కనెక్షన్స్ వల్ల మనకు సిస్టమ్ షార్టేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ కనెక్షన్స్ విద్యుత్ లోపాల వల్ల కానీ ఇంకేదైనా సమస్య వల్ల అవి షార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇఫ్ ఎనీ లూజ్ కనెక్షన్ బిట్వీన్ సాకెట్స్, అంటే ఈ పవర్ కార్డ్స్ లేదా స్విచ్ బోర్డ్కి ఉన్నటువంటి సాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఏమైనా లూజ్ కనెక్షన్స్ మనం కనుక ఐడెంటిఫై చేసినట్లయితే అప్పుడు మనకు లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రీషియన్ పిలిచి వారి ద్వారా స్విచ్ బాక్స్లో లేదా ఎలక్ట్రికల్ సాకెట్స్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మనం రిజాల్వ్ చేయించుకోవాలి. తర్వాత మేక్ షూర్ 2 CPUs అండ్ మానిటర్స్ షుడ్ బి కనెక్టెడ్ టు యూపీఎస్. మీకు ఇవ్వబడినటువంటి 2 కంప్యూటర్స్, ఆ 2 CPUలు, ఆ మానిటర్లు, అంటే పూర్తిగా 2 కంప్యూటర్స్ కూడా యూపీఎస్కి కనెక్ట్ చేయొచ్చు. అంటే మనకు ముందుగానే చెప్పారు, మన యూపీఎస్ 2 కంప్యూటర్స్ను హ్యాండిల్ చేసే విధంగా, 2 కంప్యూటర్స్కి పవర్ సరఫరా చేసే విధంగా అంత సామర్థ్యం కలిగి ఉంది. కాబట్టి ఆ 2 కంప్యూటర్స్ను మనం కనెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇఫ్ ఎనీ యూపీఎస్ ఫెయిల్యూర్ అక్కర్స్, ఒకవేళ మీకు ఇవ్వబడినటువంటి యూపీఎస్ ఏదైతే ఉందో అది ఏదైనా కారణం చేత పాడైనట్లయితే, పని చేయకుండా ఆగిపోయినట్లయితే, డు నాట్ యూజ్ ద సిస్టమ్ ఆన్ డైరెక్ట్ పవర్. ఇక యూపీఎస్ పని చేయట్లేదు కదా అని చెప్పేసి ఆ సిస్టమ్ తీసుకెళ్ళి మనం స్విచ్ బోర్డుకి డైరెక్ట్గా కనెక్ట్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే ఏవైనా సమస్యలు వస్తే అప్పుడు ఆ సిస్టమ్కి మనం సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్ మనకి ఏవైతే వారంటీ ఇచ్చున్నారో ఆ వారంటీ మనం కోల్పోతాం. తర్వాత మెయింటైన్ ఏ కాన్స్టెంట్ ప్లేస్ టు యూజ్ ద సిస్టమ్. అంటే ఈ పాయింట్లో ఏం చెప్తున్నారంటే కంప్యూటర్ను ఒక ప్రదేశం నుంచి ఉంచే దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప దాన్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఇలా ఫిజికల్గా మూవ్ చేయొద్దు. ఇలా చేసినప్పుడు ఏవైనా ఫిజికల్ డ్యామేజ్ జరిగినట్లయితే, అంటే ఏదైనా మానిటర్కి అద్దం బ్రేక్ అవడం, పగలటం కానీ, సిస్టమ్ కింద పడటం కానీ, ఇంకేమైనా కింద పడి పగలటం ఇలాంటివి జరిగినట్లయితే అది వారంటీ కవర్ అవ్వదు మనకి, అప్పుడు వారంటీ రాదు. తర్వాత మేక్ ష్యూర్ ఎర్త్ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ వర్క్ లొకేషన్ టు అవాయిడ్ పవర్ ఫ్లక్చుయేషన్స్. మనకు తెలుసు వాతావరణ మార్పులు కానివ్వండి, ఇతర కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. ఈ సమస్యను తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఎర్త్ కనెక్షన్ ఉండి తీరాలి. కాబట్టి ఇప్పటికైనా ఎర్త్ కనెక్షన్ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీగా ఎర్త్ కనెక్షన్ చేయించాలి. ఆ ఎర్త్ కనెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా కూడా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. తర్వాత కంప్యూటర్ను ఏ విధంగా ఆన్ చేయాలి లేదా ఏ విధంగా ఆఫ్ చేయాలో మరి ఒకసారి చూద్దాం. కంప్యూటర్ను ఆన్ చేయాలి అంటే ముందుగా మెయిన్ పవర్ను ఆన్ చేస్తాం. మెయిన్ పవర్ను ఆన్ చేసిన తర్వాత కంప్యూటర్ పైన లేదా CPU పైన ఉన్నటువంటి ఆ పవర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే, ఆ ప్రెస్ చేసి మనం కొద్దిసేపు వెయిట్ చేస్తే సిస్టమ్ తన బూటింగ్ని పూర్తి చేసుకొని తను స్టార్ట్ అవుతుంది, అంటే సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏదైతే హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుందో, లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుందో అక్కడ సంబంధిత యూజర్ని ఎంచుకొని దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా ఇచ్చి ఆ విధంగా కంప్యూటర్లోకి మనం లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మీ కంప్యూటర్ మీరు వాడుకోవడానికి వీలుగా రెడీ అవుతుంది. ఈ స్టెప్స్ని మళ్ళీ ఓవరాల్గా చూస్తే స్టెప్ 1 టర్న్ ఆన్ ద మెయిన్ పవర్, స్టెప్ 2 ప్రెస్ ద పవర్ బటన్ ఆన్ ద కంప్యూటర్ అండ్ మానిటర్, స్టెప్ 3 వెయిట్ ఫర్ ద PC టు స్టార్ట్ అప్, స్టెప్ 4 log into your account on the computer by clicking the appropriate name అంటే యూజర్, టైప్ ద పాస్వర్డ్ అండ్ క్లిక్ ద యారో మార్క్ టు కంటిన్యూ. ఆ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసి మనం యారో మార్క్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే కంప్యూటర్ రెడీ అవుతుంది. ఇది కంప్యూటర్ ఆన్ చేసే విధానం. అయితే మన ఉన్నతాధికారులు, అంటే ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, గ్రామ సచివాలయాల్లో నియమితులైన ఉద్యోగులందరిలో ప్రస్తుతానికి పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలా మంది హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు, హైలీ ప్రొఫెషనల్ పీపుల్ కూడా ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా రిక్రూట్ అయి ఉన్నారు. ఇలాంటి వారికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వారందరూ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది బేసిక్ క్వాలిఫికేషన్తో కూడా వచ్చి ఉన్నారు. అంటే వీరే కాకుండా డిజిటల్ అసిస్టెంట్ వారు ఏదైనా లీవ్లో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్స్ ఆన్ చేయడానికి, కంప్యూటర్స్తో పనిచేయడానికి ఇతర ఉద్యోగులు ప్రయత్నిస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం ఈ పాయింట్స్ని తెలియజేయాలి. అంటే ఏ విధంగా ఆన్ చేయాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని. అయితే మనందరికీ తెలుసు కంప్యూటర్ బూట్ అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి మాస్టర్ కంట్రోల్ ప్రోగ్రామ్
తనకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అన్నిటిని వివిధ రిజిస్టర్స్లోకి లేదా మెమరీలోకి లోడ్ చేసుకుంటూ ఉంటుంది. పని పూర్తయిపోయిన తర్వాత వీటన్నిటిని మనం తిరిగి యథాస్థానంలో పెట్టాల్సి ఉంది. ఆ విధంగా పెట్టాలి అంటే మనం సిస్టమ్ని చాలా జాగ్రత్తగా టర్న్ ఆఫ్ చేయాలి. దీన్నే మనం షట్ డౌన్ చేయడం అంటాం. షట్ డౌన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ సిస్టమ్ ఆన్ అయినప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైన ఫైల్స్ అన్ని ఏవైతే లోడ్ చేసుకుందో, ఏ ఫైల్ పాయింటర్స్ అయితే తను ఓపెన్ చేసి పెట్టుకుందో, ఏ మెమరీస్తో అయితే తను వర్క్ చేస్తూ ఉందో వీటన్నిటిని కూడా తిరిగి క్లోజ్ చేసి వాటిని యథాస్థానంలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం దీన్నే జనరల్గా హౌస్ కీపింగ్ అంటారు. ఈ హౌస్ కీపింగ్ అనే దాన్ని సిస్టమ్ నిర్వహించుకుంటుంది. కాబట్టి టర్న్ ఆఫ్ చేయడం లేదా షట్ డౌన్ చేయడం చాలా ముఖ్యం. టర్న్ ఆఫ్ చేయడానికి స్టెప్స్ చూస్తే స్టెప్ 1, క్లోజ్ ఆల్ ఓపెన్ అప్లికేషన్స్ దట్ వాజ్ బీయింగ్ యూజ్డ్. ఏవైతే అప్లికేషన్స్ మనం వాడుతూ ఉన్నామో వాటన్నిటిని ముందు మనం క్లోజ్ చేయాలి. ఒకవేళ అవసరమై ఉన్నటువంటి ఫైల్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటివి మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ వర్క్ మొత్తం సేవ్ చేసుకొని మరి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2, క్లిక్ ఆన్ ద విండోస్ బటన్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద స్క్రీన్. స్క్రీన్లో ఎడమ ప్రక్కన ఏదైతే విండోస్ బటన్ ఇవ్వబడిందో ఆ బటన్ మీద మనం క్లిక్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మనకు వచ్చిన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో నుంచి పవర్ బటన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ని క్లిక్ చేసి తద్వారా షట్ డౌన్ అనే బటన్ వస్తుంది, దాన్ని కూడా ఎంచుకొని దాని మీద కూడా క్లిక్ చేసినట్లయితే అప్పుడు షట్ డౌన్ ప్రాసెస్ మొదలవుతుంది. మనం కొద్దిసేపు కనుక వెయిట్ చేస్తే ఈ విధంగా సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. సిస్టమ్ షట్ డౌన్ అయింది అని మనం నిర్ధారించుకున్న తర్వాత అంటే లైట్స్ అన్ని దానికి సంబంధించినటువంటి సిస్టమ్కి ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ అయినప్పుడు సిపియూలో ఉన్న పవర్ బటన్ ఏదైతే ఫ్యాన్ ఉందో అది స్పిన్ అవటం ఆగిపోయిన తర్వాత ఓకే ఆగిపోయింది అని మనం ఇన్ష్యూర్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఆ మెయిన్ పవర్ స్విచ్ వీటిని ఆపుకోవచ్చు. ఈ విధంగా సిస్టమ్ని మనం టర్న్ ఆఫ్ చేయవచ్చు. ఈ విధంగా మనం మనకి ఇవ్వబడినటువంటి కంప్యూటర్స్ను ఆన్ చేసేటప్పుడు మరియు ఆఫ్ చేసేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ను కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేటా బ్యాకప్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి స్టెప్. ఈ కంప్యూటర్స్ అనేవి ఎలక్ట్రానిక్ డివైజెస్. ఒక్కొక్క రోజు సడన్గా అవి పనిచేయడం మానేయచ్చు లేదా ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి అవి స్టార్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే ముందు జాగ్రత్తగా సిస్టంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా బ్యాకప్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ చూస్తే మెయింటైనింగ్ డేటా బ్యాకప్ ఈజ్ మస్ట్ ఇన్ డెస్క్టాప్ సిస్టమ్స్. మనకి ఇవ్వబడినటువంటి లెనోవో డెస్క్టాప్ సిస్టమ్స్లో డేటా బ్యాకప్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇఫ్ ఎనీ ఓఎస్ ఆర్ హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అష్యూరెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ డేటా బ్యాకప్ ఇన్ సిస్టమ్ ఈజ్ వెరీ లెస్. ఒకవేళ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఎనీ ఓఎస్ ఆర్ హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్, ఒకవేళ ఏదైనా ఓఎస్ ఫెయిల్యూర్ కానీ హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ కానీ జరిగినట్లయితే అష్యూరెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ బ్యాకప్ ఈజ్ వెరీ లెస్. మీ డేటా వెనక్కి వచ్చి అనేది చెప్పలేం. అండ్ వెండర్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ డేటా బ్యాకప్. దీనికి ఈ వెండర్స్ ఎవరు కూడా సపోర్ట్ కూడా చేయరు. కాబట్టి ఎప్పటికప్పుడు డేటాని బ్యాకప్ చేసుకోవటం అంటే గూగుల్ డ్రైవ్లోకి కానీ వన్ డ్రైవ్లోకి కానీ సింక్ చేసుకోవటం, బ్యాకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఇంతకుముందు వీడియోస్లో చెప్పినటువంటి డేటా బ్యాకప్ స్టెప్స్ అనే వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆ లింక్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు, ఈ సచివాలయ రిక్రూట్ అయిన వాళ్ళు చాలామంది హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు. ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళే ట్రబుల్ షూటింగ్ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్స్ కనుక చూసినట్లయితే మొదటిది సిస్టమ్ ఒకవేళ బూట్ అవునట్లయితే అప్పుడు సిస్టమ్ గివింగ్ బ్లూ స్క్రీన్ ఎర్రర్, ఒకవేళ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తూ ఉన్నట్లయితే యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇష్యూ ఆర్ హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూ. అప్పుడు మీకు అర్థమైపోతుంది అది సాఫ్ట్వేర్ వల్ల వచ్చిందా హార్డ్వేర్ వల్ల వచ్చిందా అనేది సమస్య. నెక్స్ట్ అప్పుడు అలాంటి సమస్య వస్తే ప్లీజ్ పెర్ఫార్మ్ ద బిలో స్టెప్స్ టు రన్ హార్డ్వేర్ టెస్ట్ వెన్ సిస్టమ్ నాట్ ఏబుల్ టు బూట్. ఒకవేళ సిస్టమ్ రన్ అవ్వబోతున్నట్లయితే క్రింద చెప్పిన స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాలి. ప్లీజ్ షట్ డౌన్ యువర్ మెషిన్ కంప్లీట్లీ. ముందుగా సిస్టమ్ మొత్తాన్ని పూర్తిగా షట్ డౌన్ చేసి అండ్ నౌ పవర్ ఆన్ ద మెషిన్. మెషిన్ మళ్ళీ పవర్ ఆన్ చేసి క్లిక్ F10 బటన్ ఆన్ ద కీబోర్డ్. కీబోర్డ్లో ఏదైతే F10 బటన్ ఉందో దాన్ని 7 నుంచి 8 సార్లు వరుసగా నొక్కినట్లయితే మనం UEFI డయాగ్నోస్టిక్ పేజ్కి రీడైరెక్ట్ చేయబడతాం. ఇప్పుడు కీబోర్డ్లోంచి R అనే బటన్ ప్రెస్ చేస్తే టెస్ట్ అనేది రన్ అవుతుంది. ఈ టెస్ట్ రన్ అవుతూ ఉండగా మనం Q అనే బటన్ ప్రెస్ చేసినట్లయితే క్విక్ అన్అటెండెడ్ టెస్ట్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా పూర్తి అవ్వడానికి దాదాపు 10 నిమిషాల సమయం కూడా పట్టొచ్చు. వన్స్ టెస్ట్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఈ టెస్ట్ పూర్తయిన తర్వాత టేక్ చెక్ విత్ స్టోరేజ్ టెస్ట్
ఇన్ ద లిస్ట్. అక్కడ ఇవ్వబడిన లిస్ట్లో స్టోరేజ్ టెస్ట్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేదా నాట్ ఫౌండ్ అని వస్తుందని చూసుకోవాలి. ఒకవేళ ఫెయిల్ లేదా నాట్ ఫౌండ్ అని వచ్చినట్లయితే aptsupport@lenovo.com అనే వారికి ఒక మెయిల్ పంపించడం ద్వారా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ స్టోరేజ్ టెస్ట్ పాస్ అయినట్లయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ సమస్య ఓఎస్తో ఉంది అనుకోవచ్చు. అప్పుడు ఓఎస్ రీఇన్స్టాలేషన్ అనే దాన్ని ఇంతకుముందు వీడియోస్లో చెప్పినటువంటి ఓఎస్ ఇన్స్టాలేషన్ గైడ్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య కనుక మీ లెవెల్లో పరిష్కారం కానట్లయితే అప్పుడు మనకు ఒక లాగ్ షీట్ ఇవ్వబడింది. ఈ లాగ్ షీట్లో సిస్టమ్ సీరియల్ నెంబరు, మానిటర్ సీరియల్ నెంబర్, ఎంటీఎం నెంబర్, ఆ తర్వాత కాంటాక్ట్ చేయాల్సిన వ్యక్తి ఎవరు, అది పంచాయత్ సెక్రటరీనా, డిజిటల్ అసిస్టెంటా, అది వాళ్ళ ఫోన్ నెంబర్, వారి ఈమెయిల్ ఐడి, టోటల్గా సచివాలయం యొక్క అడ్రస్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తూ మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ సిస్టమ్ పవర్ ఆన్ అవ్వనట్లయితే చెక్ విత్ ఆల్ ద పవర్ కేబుల్స్ కనెక్టెడ్ వెల్ ఆర్ నాట్. అక్కడ ఇవ్వబడినటువంటి కేబుల్స్ అన్ని సరిగ్గా కనెక్ట్ అయినా లేదా చూసుకోవాలి. ఇంకొకసారి ఏం చేస్తారంటే ఆ కనెక్షన్స్ అన్ని ఒకసారి తొలగించి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ చేసి చెక్ చేయండి. అప్పటికీ పని అవ్వనట్లయితే వేరే సిస్టమ్ సంబంధించిన కేబుల్స్ తీసుకొని వచ్చి దీనికి ఒకసారి కనెక్ట్ చేసి కేబుల్స్ ఏమైనా లోపం ఉందేమో మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని చేసినా కానీ సమస్య ఈ విధంగానే ఉన్నట్లయితే ఇంత ముందు చెప్పినట్టుగానే aptsupport@lenovo.com అనేటువంటి ఈ మెయిల్కు ఈ ఈమెయిల్ అడ్రస్కు మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మానిటర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మానిటర్ ఈజ్ నాట్ వర్కింగ్ అని మీకు అనిపిస్తే మానిటర్ సంబంధించిన కేబుల్స్ అన్ని రిమూవ్ చేసి ఇందాక చెప్పినట్టుగా ఒక 10 నిమిషాల తర్వాత రీకనెక్ట్ చేసి మళ్ళీ వెరిఫై చేయండి. తర్వాత స్వాప్ ద మానిటర్ విత్ అదర్ సిపియూ. ఇప్పుడు మానిటర్ని తీసుకెళ్లి వేరే సిపియూ దగ్గర కనెక్ట్ చేసి లేదా వేరే కేబుల్స్తో కనుక చూసి సమస్య ఎక్కడుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని చేసినా సరే మానిటర్ కనుక పనిచేయనట్లయితే అప్పుడు మన మానిటర్లోనే సమస్య ఉంది అని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మానిటర్ వెనక వివరాలు ఉంటాయి, ఆ వివరాలన్నీ తెలియజేస్తూ ఒక కేస్ షీట్ ఫైల్ చేస్తే దాన్ని ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. ఆన్ సైట్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ కంప్యూటర్స్కి ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే లోకల్ టెక్నీషియన్స్ ద్వారా రిపేర్ చేయించకూడదు. మీ కంప్యూటర్స్కి ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఏదైనా పార్ట్ రీప్లేస్మెంట్ అవసరమైనట్లయితే కన్సర్న్ ఇంజనీర్కి మీరు తెలియజేసినప్పుడు వారే మీ లొకేషన్కి వచ్చి వాళ్ళే చేసి వెళ్తారు. అంటే ఏపీటీఎస్ ద్వారా నియమించబడ్డ ఇంజనీర్స్ వచ్చి ఆన్ సైట్ వారంటీ లేదా ఆన్ సైట్ గ్యారంటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, సర్వీస్ ఆన్ సైటే ఇస్తారు. మేక్ ష్యూర్ చెక్ ద మెషిన్ ఆఫ్టర్ సర్వీస్ ఇఫ్ సిస్టమ్ హార్డ్వేర్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఒకవేళ ఆన్ సైట్ సర్వీస్ ఇవ్వడానికి ఆ సర్వీస్ ఇంజనీర్ వచ్చి ఆ పని చేసిన తర్వాత మీ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. అంతా కరెక్ట్గా ఉంది అని అనిపించిన తర్వాతే ఆ షీట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇఫ్ ఇంజనీర్ ఇన్ఫార్మింగ్ ఎనీ అడిషనల్ పార్ట్ ఈజ్ రిక్వైర్డ్, అక్కడ ఉన్న పార్ట్స్ సరిపోవు ఇంకా వేరే పార్ట్ ఏదో తీసుకురావాలి అని ఇంజనీర్ మీకు చెప్పినట్లయితే వారిని సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయమని మనం అడగాలి. ఆ రిక్వెస్ట్ ఒక కాపీని మన దగ్గరే పెట్టుకోవాలి. ఒకవేళ ఇన్ని చేసినా కానీ ఏమైనా సర్వీస్ రిక్వెస్ట్ ఇష్యూస్ ఇంకా ఉన్నట్లయితే లేదా ఆ సేవలో మనకి ఏదైనా లోపం అనిపించినట్లయితే అప్పుడు aptsupport@lenovo.comకి ఒక మెయిల్ పంపించి అంటే ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే అప్పుడే మెయిల్ పంపించి ఈ సమస్యను మనం సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీటీఎస్ వెబ్సైట్లో వారికి ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని చూసి వారికి ఫోన్ చేసి కూడా మనం మన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఆ సిస్టమ్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.